సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఎం రమేష్ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. లంచం తీసుకుంటున్న సమయంలో దాడులు నిర్వహించి 20,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపుకు సంబంధించిన కేసులో లారీ యజమానిపై 508/2025 కేసు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ సెక్షన్ 7 కొల్లూరు పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఈ కేసులో లారీ యజమాని పేరు తొలగించేందుకు ఎస్ఐ రమేష్ 30,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబర్ 15న 5,000 తీసుకుని మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారు. లంచం డిమాండ్ కొనసాగడంతో బాధిత లారీ యజమాని ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శుక్రవారం కొల్లూరు పోలీస్ స్టేషన్లో 20,000 అందజేస్తుండగా ఎస్ఐ రమేష్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటికే పలు ఆరోపణలతో ఎస్ఐ రమేష్ బదిలీ జాబితాలో ఉన్నట్లు సమాచారం. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడి అక్రమ లాభం పొందినట్లు నిర్ధారణ కావడంతో నిందిత ఎస్ఐని అరెస్ట్ చేసి హైదరాబాద్లోని అదనపు ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఎస్ఐకి సంబంధించిన ఆస్తులపై కూడా విచారణ కొనసాగుతుందన్నారు. 19వ తారీఖు 12వ నెల లాస్ట్ ఇయర్ 2025కి ఒక కంప్లైంట్ వస్తుందండి. ఏమని అంటే ఆయన ఈజ్ ఏ లారీ ఓనర్. నా లారీ పట్టుకున్న దానికి లారీ రిలీజ్ చేసారు. తర్వాత ఆయనని కేసుల నుంచి పేరు తీసేయడానికని 30,000 లంచం డిమాండ్ చేస్తారు. యాక్చువల్లీ ఆ కేసు ఏం చేశారంటే 7/10/2025కి డిప్యూటీ తహసీల్దార్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ అవుతుంది. ఎన్ని పీడిఎస్ రైస్ సప్లై చేస్తున్నారని చెప్పేసి దాని మీద కేసు రిజిస్టర్ అవుతుంది. దాన్ని ఎవరైతే లారీ ఓనర్ ఉన్నారో ఆయనని కేసు నుంచి తీసేయడానికి 30,000 డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేస్తే తర్వాత ఆయన వచ్చేసి కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే 20,000కు ఒప్పుకుంటారు. ఈరోజు ఎన్ని డబ్బులు ఇస్తుంటే 2 గంటల ప్రాంతంలో ఎస్ఐ రమేష్ని మేము పట్టుకున్నాం. ఎక్కడ పట్టుకున్నారు? పోలీస్ స్టేషన్. ఏ పోలీస్ స్టేషన్ సార్? నువ్వు ఎక్కడున్నావు? పోలీస్ స్టేషనే కదా.